ఈ క్వశ్చన్లో మనకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఏమి ఇచ్చిందంటే ఈ స్ట్రైట్ లైన్ అంట. సో ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. దాంతోపాటు అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్. సో కోఆర్డినేట్ యాక్సెస్లో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుందో సో ఈ వాల్యూ కూడా అంతే ఉంటుంది అన్నట్టు. సరే, దాని మీనింగ్ అది. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ అని మీనింగ్ ఇక్కడ. సో ఈ స్ట్రైట్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటుంది కదా, దాని యొక్క ఇంటర్సెప్ట్స్ వాల్యూస్ ఈక్వల్ అంటే మనకు తెలుసు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇంటర్సెప్ట్ ఫార్ములా ఉంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇదే కదా, x/a + y/a = 1. సో దీంట్లో ఏమన్నాడు, ఇవి రెండు ఈక్వల్ అని చెప్పాడు, a = b. కాబట్టి మన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఎలా తీసుకోవచ్చు అంటే b దగ్గర కూడా నేను ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా, ఎందుకంటే వాడు ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు ఇక్కడ. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనము ఏం చెప్పామంటే సమ్ ఈ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ 0 చేసాం, ఆ ప్రాబ్లం చేసాం. ఇక్కడ ఏంటంటే ఇంటర్సెప్ట్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సో a = b అంటే ఏంటి, b దగ్గర నేను ఏ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, అది మనకు కావాల్సిన ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ x/a + y/a తీసుకున్నాయి ఇక్కడ b దగ్గర, అదే మనకు కావాల్సింది. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే కామన్ ఎల్సిఎం కాబట్టి సో x + y వస్తుంది, x + y/a వస్తుంది, a పంపించేస్తే x + a అవుతుంది. మనకు ఒకవేళ ఏ వాల్యూ కనుక్కున్నాం అనుకో మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టు. సో ఏ వాల్యూ కనుక్కోవడానికే మనకు ఒక పాయింట్ ఇచ్చాడు. సో ఆ పాయింట్లో సో x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఉంటుంది కదా, సో ఈ xy వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ వస్తుంది. ఎందుకంటే ఈ లైన్ మనకి ఇది రిక్వైర్డ్ లైన్ ఫార్మాట్, ఈ లైన్ పాసింగ్ త్రూ ఈ పాయింట్ కాబట్టి సో ఇది x దగ్గర ఈ y వాల్యూ దగ్గర సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఏ వాల్యూ +5 - 4 అంటే a1 1 కాబట్టి ఏ వాల్యూ 1 వచ్చింది. ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే x + y = 1, ఈ 1 కూడా ఇటు సైడ్ తీసుకొచ్చుకుంటే x + 5 - 1 = 0. సో ఈ ఫార్మాట్ నుండి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ విధంగా సాల్వ్ చేస్తాం.